ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 31వ తారీఖు 2024 సంవత్సరం మధ్యాహ్నం. అయితే 29వ తారీఖు రాత్రి 10:30 నుండి రేయింబగళ్ళు ఈరోజు వరకు ఇప్పుడు కూడా అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. సరే, దేవుని చిత్తం. ఎండ వానలు సమస్తం దేవుని స్వాధీనంలో ఉంది. ఈరోజు ఆగస్టు 31వ తారీఖు శనివారం 2024 సంవత్సరం అన్నాను కదా. మరి మొదటి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో 26వ వచనం, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఎవరండి బలహీనులంటే? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉదాహరణకి దావీదు గొర్రెలు కాసుకునే ఒక లేబ్రాయం, అంటే అటు బాలుడు యువకుడుగా ఆ వయసులో ఉన్నప్పుడు మహాబలవంతుడు. భూత ఆకారంలో ఉన్న పెద్ద గొలియాతు, వాడు ఎంతో బలవంతుడని విర్రవీగాడు. అనేక సైన్యాలు అతన్ని చూసి భయభ్రాంతులయ్యారు. చిన్న పిల్లోడు బలహీనుడిగా కనిపిస్తున్న దావీదు కేవలం ఒక్క గులకరాయితో అతన్ని చంపాడు. అంటే అది యెహోవా మహిమ, దేవుని యొక్క గొప్ప అనుకోండి. కాదు, దేవుడు అలా చేయగలడు. నీ ద్వారా, నా ద్వారా ఆయన్ని నమ్ముకోవాలి, ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా జీవించాలి, ఆయన పిలిచిన పిలుపుని సార్థకం చేసుకోవాలి. మొన్నటికి మొన్న 62 సంవత్సరాల విధవరాలు, అయ్యగారు నువ్వంటే నాకు ఇష్టం, నేను నీ దగ్గరికి వచ్చేస్తానని ఫోన్ చేస్తుంటే, దేవుని చిత్తం ఏమై ఉందో మనం ఎరిగి ప్రవర్తించాలి. నేను ఒంటరి వాడిని పలకరించే దిక్కు లేదు, నువ్వు ఒంటరి మనిషివే, కానీ దేవుని పని కొరకు వాడబడేటట్టుంటే నువ్వు వస్తానంటే నాకు అభ్యంతరం లేదు అన్నాను. అయితే దేవుని చిత్తం కాదేమో, ఆ మనిషి శరీరానుసారమైన మనసు, నేను ఆత్మానుసారంగా దేవునితో జీవించాలనే కోరిక ఉన్నవాడిని. సరే, దేవుని చిత్తం అలా ఉంది. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను.
అవును, ఆకాశమందున్న ఆసీనుడా. ఆయన వైపు మనం, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు. ఆయన వైపు మనం కన్నులెత్తి చూడాలి. ఆయన ఎప్పుడు సింహాసనం మీద నుండి చూస్తున్నాడు, ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం, మనల్ని చూస్తున్నాడు. ప్రార్థనకు దూరంగా ఉన్న బిడ్డ, ఇకనైనా సృష్టికర్త సర్వశక్తిమంతుడైన దేవుడిని జ్ఞాపకం చేసుకో. దేవుడు నిరాకారుడు. నేను ఒక 4 ఏళ్ల క్రితం వరకు కూడా యేసు ప్రభు ఆ ఆకారం ఫోటోని చూసి లేదా క్యాలెండర్ని చూసి దండం పెట్టుకునేవాడిని, ప్రార్థన చేసేవాడిని సేవలో వచ్చిన తర్వాత కూడా. అయితే దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది. పొద్దున్నే నీవు నిద్ర లేవగానే మొట్టమొదట ప్రభువు వైపు చూడు, ప్రభువుతో మాట్లాడు, ప్రభువును స్తుతించు. అలా కొన్నాళ్ళు నువ్వు చెయ్యి. ఎవరితో మాట్లాడొద్దు. అమ్మ టీ కాశావా, లేదా రే కొద్దిగా మంచినీళ్ళు తాగటానికి అని ఎవరితో అసలు నోటి పలుకు మొట్టమొదట స్తుతి స్తోత్రాలు పలుకు. నీకు వాక్శుద్ధి కూడా కలుగుతుంది. దేవుని యందే నీ ధ్యాస పెట్టు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ఆకాశం నా సింహాసనం ఉన్నాడు. పైనుండి మనల్ని ఆయన చూస్తున్నాడు, కింద నుండి మనం ఆయన్ని చూడాలి. కాబట్టి ఈ మాటలు మనసులో పెట్టుకోండి. ఇది ఆషామాషి మాటలు కాదు, టైంపాస్ మాటలు కాదు, యూట్యూబ్లోనో వీడియోలోనో నన్ను హైలైట్ చేసుకునే మాటలు కాదు. వీడు పొమ్మంటుంది, కాడు రమ్ముంటుంది. అంటే వయసు దాటిపోయిన తర్వాత ఇంకా నేను హైలైట్ అవ్వాలి, నేను గొప్పవాడిని అవ్వాలనే చెత్త ఆలోచన నాకు లేదు. సంపాదించాలనే ఆలోచన అసలు నాకు లేదు. టయానికి తిండి ఇస్తున్నాడు దేవుడు, ఆరోగ్యంగానే ఉన్నాను. అందుకని ఆయన యందు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. నేను చాలా లేట్గా, అంటే సుమారు 45 ఆ ప్రాంతం వయసు ఉన్నప్పుడు అప్పుడు దేవునిలోకి వచ్చాను. చెప్పానుగా మీకు, 93, 94 సంవత్సరాలు యేసన్ గారి ద్వారా ప్రార్థనలు బాగా బలపడి ఆ తర్వాత నేను ఆయన ద్వారానే బ్యాప్టిజం పొందాను. ఇక 2 సార్లు 3 సార్లు నేను రెవరెండ్ అభిషేకాలు అన్నీ చేశాను, బైబిల్ కోర్సులు అంతా పూర్తి చేశాను. అవన్నీ అలా అనుకుంటే నాకు డాక్టర్ రత్నం ఫ్రాన్సిస్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే అనేక పత్రికల్లో రచయితగా నాకు పేరుంది. 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ పత్రికల్లో నేను ఇటు దైవ సేవ చేస్తూనే అటేమో క్రిస్టియన్ మ్యాగజైన్ జర్నలిస్ట్గా కూడా పనిచేశాను. క్రైస్తవ్యానికి ఎంతో సేవ చేశాను. ఆల్ ఇండియా ఇండిపెండెంట్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్లో, అదేవిధంగా ఇంకొకటి ఉంది అలాంటిదే ఏఐసిసి, అలా వాటిలో కూడా నేను చురుకుగా చిన్న పిల్లవాడిలాగా సేవలు అందించాను. క్రైస్తవ్యం అంటే నాకు అంత ఇష్టం. క్రీస్తు కొరకు నేను చాలా సంతోషిస్తాను. మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళిన వాడిని. అనేక ధర్నాల్లో కూడా పాల్గొన్నాను. కాబట్టి క్రీస్తు కోసం నువ్వు శ్రమపడు. మన కోసం ఆయన శ్రమపడి రక్తం చిందించాడు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. అదిగో వర్షం కురుస్తూనే ఉంది. వర్షం తగ్గిపోతే బాగుంటుంది. రోజు కూలీ చేసుకునే వాళ్ళు, అదేవిధంగా ఈ హాకర్స్ అంటే తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇబ్బందులు పడతారని దేవుడిని అడుగుతున్నాను. సరే, ఆయన చిత్తమే. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.